శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. ధనుర్మాసంలో ఏం చేయాలి, అసలు ఎవరు గోదాదేవి, ఎవరు ఆండాళ్ళ తల్లి అంటే, ధనుర్మాసంలో అమ్మవారి ఆరాధన, విష్ణువు యొక్క ఆరాధన అని అనుకున్నాం కదా మనం. అమ్మవారు ఎవరంటే భూదేవి మరొక రూపమే ఆండాళ్ళ తల్లి. భూదేవి యొక్క మరొక రూపమే ఆండాళ్ళ తల్లి. ఈ అమ్మవారిని నెల రోజులు కూడాను అటు విష్ణుమూర్తిని ఇటు అమ్మవారిని ఆరాధించాలి. తెల్లవారుజామున లేచి పూజాధికాలు చేసుకొని ఆ తర్వాత మనము ఏది వస్తే అది చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామం వస్తే విష్ణు సహస్రనామము చదువుకోవటము, లేని పక్షంలో మాకు రావండి అంటే గోవిందనామాలు చదువుకోండి. విష్ణు ఏ రూపంగా విష్ణు అన్నా పలుకుతాడు, నారాయణ అన్నా పలుకుతాడు కదా, ఆయన వెంకటేశ్వర అన్నా పలుకుతాడు, నాయన గోవిందా అన్నా పలుకుతాడు కదా. అందుకు మనం ఏ రకంగా పిలిచినా స్వామి పలుకుతాడు. అందుకు ఈ నెల రోజులు కూడాను విష్ణువు యొక్క ఆరాధనని చేయటం. మనం గమనిస్తే తిరుమలలో కూడా చూడండి అనునిత్యము సుప్రభాత సేవ ఉంటుంది. కానీ ఈ నెల రోజులు మనం గమనిస్తే తిరుప్పావై రోజుకొక్కొక్క పాసురం చొప్పున అక్కడ పఠనం చేస్తారు, అంటే సుప్రభాత సేవకు బదులుగా. అదేవిధంగా ఈ నెల రోజులు కూడాను తులసి దళాలతోనూ మారేడు దళాలతోనూ స్వామిని అర్చించడం మనం గమనిస్తాము, వెంకటేశ్వర స్వామిని. ఈ ధనుర్మాసంలో ఇంకా ఏం చేయాలండి అని అంటే, ధనుర్మాసంలో మనం తెల్లవారుజామున లేవటము, పూజ చేసుకోవటము, ఇంట్లో పూజ చేసుకోవటం, కోవెలకు వెళ్ళటము, కోవెలలో ఉన్నటువంటి అక్కడ కైంకర్యాలు అన్నీ కూడా చూడటము, ఇత్యాదికాలు అన్నీ కూడాను అనునిత్యము కూడా చేయటము. దానివల్ల మనకు ఉన్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేరటంతో పాటుగా ముక్తికి మోక్షానికి కూడా చాలా అనువైనటువంటి మాసము ఈ ధనుర్మాసము. ఈ ధనుర్మాసంలో అందుకనే ఈ మొత్తం కేవలం కూడాను నెలపట్టడం అంటారు కదండి. ఈ నెల రోజులు కూడాను దైవానికి మనం సమర్పించుకున్నాము. అందుకని మార్గశిర మాసంలో మనకు ముహూర్తాలు ఉంటాయి చూడండి, కానీ మళ్ళీ వచ్చేసరికి పుష్యమాసంలో ఉండవన్నమాట. ఈ ధనుర్మాసం నెల రోజులు మనకి శుభకార్యాలు అనేటటువంటిది చేయరు. అంటే ఇది దేవతలకి పూర్తిగా అంకితం చేయబడినటువంటి మాసంగా మనం దీన్ని వ్యవహరించవచ్చు. అందుకే ఈ ధనుర్మాసంలో ఈ పూజాధికాలన్నీ కూడాను చేయాలి ఈ విధంగా.